మిడ్మానేర్ నుంచి అన్నపూర్ణ ప్రాజెక్టుకు నీటి ఎత్తిపోతలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే కవ్వంపల్లి ముఖ్య అతిథిగా హాజరై 2 మోటార్లు ఆన్ చేసి అన్నపూర్ణ రిజర్వేర్కు నీటిని విడుదల ప్రారంభించారు. గత కొద్ది రోజులుగా ఎల్లంపల్లి నుంచి ఎత్తిపోతలతో మిడ్మానేరు చెలకలను సంతరించుకుంది. మిడ్మానేరు పూర్తి స్థాయి నీటి మట్టం 318 మీటర్లు కాగా ప్రస్తుతం 312.80 మీటర్లకు చేరుకుంది. పూర్తి స్థాయి సామర్థ్యం 27.5 టీఎంసీలు కాగా ప్రస్తుతం 16 టీఎంసీలకు చేరుకుంది. మానేరు నది మూలవాగు వరద కాలువ ద్వారా 436 క్యూసెక్ల వరద నీరు వచ్చి చేరుతుండగా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి 12,600 క్యూసెక్ల నీరు మొత్తం 13,036 క్యూసెక్ల నీరు వచ్చి చేరుతుంది. దీంతో అన్నపూర్ణ రిజర్వేర్కు ఎత్తిపోతలను ప్రారంభించారు అధికారులు. 2 పంపుల ద్వారా 6,400 క్యూసెక్ల నీటిని అన్నపూర్ణ రిజర్వేర్లోకి ఎత్తిపోస్తున్నారు. ఈ సంవత్సరం ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో ఎగువన ఉన్న ప్రాజెక్టుల నీటిని లిఫ్ట్ చేసి దిగువన ఉన్న ప్రాజెక్టులను నింపుతామన్నారు కవ్వంపల్లి. అన్నపూర్ణ రిజర్వేర్ని నింపి ఇక్కడి ప్రాంత ప్రజలకు నీరు అందించిన తర్వాతనే దిగువకు నీటిని పంపించాలని ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులకు సూచించారు. గత యాసంగిలో ఇక్కడ నీటిని ఇతర ప్రాజెక్టులకు పంపించడంతో రైతులకు ఇబ్బంది జరిగిందని మళ్లీ అటువంటిది పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈరోజు మిడ్మానేర్ నుండి అంతగిరి రిజర్వాయర్ అన్నపూర్ణ రిజర్వాయర్కు దాదాపుగా 6,440 క్యూసెక్ల నీటిని ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో చేయడం జరుగుతూ ఉన్నది, లిఫ్ట్ చేయడం జరుగుతూ ఉన్నది. మరి నేను మా నాయకులు ఇలంతకుంట బెజ్జంకి మండలాల నాయకులందరూ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. ఇది 3 టీఎంసీ కెపాసిటీ ఉన్నటువంటి రిజర్వాయర్. ఇది కనీసం 2 టీఎంసీ రిజర్వాయర్ నిండిన తర్వాతనే దీన్ని కిందకి రంగనాయక సాగర్ కానీ మల్లన్న సాగర్ కానీ వివిధ ప్రాజెక్టులకి రిలీజ్ చేయాలని మేము కోరుతా ఉన్నాం. దయచేసి మీ పై అధికారులకు చెప్పి ఏదైతే ఈ ఇన్ఫ్లోని మొత్తం 2 టీఎంసీలు 2.5 టీఎంసీలు అయిన తర్వాతనే మీరు కిందికి రిలీజ్ చేయాలని కోరుతా ఉన్నాం. మమ్మల్ని ముంచొద్దని, మా ఆయకట్టును కూడా పెంచాలని మేము కోరుతా ఉన్నాం. కాబట్టి ఇక్కడున్న నాయకులందరూ కూడా పోయిన ఎలక్షన్లో అప్పుడే డిసెంబర్లో గెలిచినాము. అంతలోపలనే వేసవి కాలం వచ్చింది. ఆ యాసంగి పంటకు నీటి నివ్వలేక రైతులు పంటను ఎండిపోజేసినారు. కాబట్టి అటువంటి పరిస్థితిని మళ్లీ రాకుండా చూడాలని అధికారులకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.